ఇల్లు లేకపోతే ఇల్లు కావాలి, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కావాలి, లేదంటే ఇప్పుడు ఫ్రీగా ఇల్లులు ఇస్తున్నారట, ఆ ఇల్లు అందరికీ వచ్చింది, మాకు శాంక్షన్ అవ్వలేదంటే అది మాకు శాంక్షన్ అవ్వాలి. ఇవన్నీ ఆశించడం తప్పు కాదు. ఇవన్నీ ఈ లోకంలో నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. వాటిని ఆశించడం తప్పు అని నేను అనడం లేదు. ఎందుకంటే అవి నీ అవసరాలు దేవుడు తీరుస్తారు. కానీ అన్ని ఆశల కంటే మించిన ఆశ ఏంటంటే, మించిన ఆశ ఏమవ్వాలంటే, దేవా యేసయ్య నన్ను నీలా మార్చు, నన్ను పెంచు. నువ్వు అడుగుతావా? అడగాలి, అనుదినము అడుగు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటారు. ఎందుకంటే నువ్వు విలువైనది అడుగుతున్నావు దేవుణ్ణి. అది మామూలుది కాదు, విలువైనది నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా అడిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటారు. ఇది మొదటిగా. ఏంటండి ప్రార్థన అంటే? వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. అలాగే మరొక మాట నేను చెప్తూ వస్తున్నాను, నువ్వు ఫలించాలని నువ్వు ప్రార్థించాలి, పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థించాలి, యేసులా నువ్వు ఎదగాలని ప్రార్థించాలి.